రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన బాబులుగాడి దెబ్బ చిత్రం టైటిల్పై ఆసక్తికరమైన విషయానికి వెలుగులోకి వచ్చింది. పరుచూరి బ్రదర్స్తో ఆయన జరిపిన చర్చ, ఆయన అభిమానుల ప్రతిస్పందనలు మరియు మహిళా అభిమానుల అభిప్రాయాలే ఈ కథనం యొక్క ముఖ్యాంశాలు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఓ మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ సమయంలో చిరంజీవి ఖైదీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పరుచూరి బ్రదర్స్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆ టైంలో పరుచూరి బ్రదర్స్ కృష్ణంరాజు నటించిన బాబులుగాడి దెబ్బ అనే చిత్రానికి రచయితలుగా పనిచేశారు. పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కృష్ణంరాజు గారి కోసం మేము పనిచేసిన చిత్రం బాబులుగాడి దెబ్బ. ఆ తర్వాత రారాజు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి చిత్రాలకు పనిచేశాం అని అన్నారు. బాబులుగాడి దెబ్బ చిత్రానికి పనిచేస్తున్నప్పుడు తాను కృష్ణంరాజు గారికి ఒక విషయానికి చెప్పానని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. అందేటంటే సార్, ఈ చిత్రానికి బాబులుగాడి దెబ్బ అనే టైల్ వద్దు. జస్ట్ బాబులుగాడు అని మాత్రమే పెట్టండి అని అడిగాను. బాబులుగాడి దెబ్బ అంటే లేడీస్కి ఆ టైటిల్ పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది. రాంగ్ టోన్లో వినిపిస్తుంది. కాబట్టి మార్చండి సార్ అని అడిగాను. నేను ఈ విషయానికి బయట చెబితే నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి నిన్ను కొడతారు. వాళ్లకి మాస్ టైటిల్స్ ఇష్టం అని కృష్ణంరాజు అన్నారు. దీనితో నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి పనిచేశాం. రాఘవేంద్రరావు దర్శకుడు. కథ అద్భుతంగా వచ్చింది. గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ వేలాదిగా కృష్ణంరాజు గారిని చూడ్డానికి వచ్చారు. కృష్ణంరాజు సొంత ప్రాంతం గోదావరి కాబట్టి తొలిసారి వాళ్ల ఇంట్లో రాచ మర్యాదలతో మాకు విందు ఏర్పాటు చేశారు. షూటింగ్ సమయంలో మహిళా ఫ్యాన్స్ కూడా కృష్ణంరాజు గారిని చూడ్డానికి వచ్చారు. వాళ్లు కృష్ణంరాజుతో మాట్లాడుతూ, మీరు చివరగా చేసిన చిత్రం చూశాం, చాలా బావుంది. కానీ ఆ టైటిల్ మా ఆడవాళ్లకి కాస్త ఇబ్బందిగా అనిపించింది అని అన్నారు. దీనితో కృష్ణంరాజు బాధపడుతూ పరుచూరి గోపాలకృష్ణ మాట విని ఉండాల్సింది అని అన్నారట. చివరగా, కృష్ణంరాజు గారి సినిమా టైటిల్పై వచ్చిన విమర్శలు మరియు మహిళా అభిమానుల అభిప్రాయాలను బాధపడుతూ ఆయన వ్యక్తం చేసిన బాధ ఈ సంఘటనను ఆసక్తికరంగా మార్చింది.